Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is God is your inheritance. God is our inheritance. దేవుడే మన స్వాస్థ్య భాగము. The text is Psalm 16. 5వ వచనం, 5th verse, 16వ కీర్తన 5వ వచనం. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. The Lord is my inheritance. The psalmist David says, the Lord, Jehovah, is my inheritance. కీర్తనకారుడు దావీదు మహారాజు ఒక పిలుపును అందిస్తున్నాడు. A powerful call for faith and dedication or material wealth, contrasting temporary earthly security with an eternal spiritual portion. ఈ లోక సంబంధమైన వాటికంటే, ఆస్తిపాస్తుల కంటే దేవుడైన భాగముగా స్వాస్థ్యముగా ఉనుట అనేది ఎంతో శ్రేష్టమైనది. సంఖ్యాకాండం 18:20 గమనించినప్పుడు, ఆనాడు ఇశ్రాయేలు 12 గోత్రం వారికి స్వాస్థ్యము పంచిపట్టబడది. There was no inheritance for Levites in the land of Canaan. లేవీయులకు ఎలాంటి భాగములు ఇవ్వలేదు. ఆ సందర్భంలో యెహోవా దేవుడు అంటున్నాడు, నేనే వారికి స్వాస్థ్య భాగము. ఐఎమ్ దేర్ ఇన్హెరిటెన్స్. యాజకుడు సంతోషపడ్డారు, సంతృప్తిపడ్డారు. ఎందుకనగా దేవుడే వారి స్వాస్థ్యము. భూ సంబంధమైన ఈ స్వాస్థ్యాల కంటే, సంపద కంటే, ఆస్తిపాస్తుల కంటే అవి శాశ్వతమైనగా తాత్కాలికమైనవే. దేవుడు మన స్వాస్థ్యంగా ఉండుట అది ఎంతో భాగ్యమని ఎంచి, నమ్మి, విశ్వసించి లేవీయుల ముందుకు సాగిపోయి ఏమాత్రం ఆధారపడలేదు. మాకే పోర్షన్ రాలేదు, ఏ భాగం రాలేదు. కాబట్టి దావీదు మాతో జ్ఞాపకం చేసుకుంటూ, God as our portion. I am your portion, inheritance. Means God will provide for each and everything. దేవుడు అన్నిటిని మన సమకూర్చే దేవుడు ఉన్నాడు. దావీదు మహారాజుకు అన్నీ ఉన్నప్పుడు కూడా అవి తాత్కాలికంగా నశించిపోయేవే అని గ్రహించి, దేవుడే నా స్వాస్థ్య భాగం. He will look after. He provides my needs అని విశ్వసించి ధైర్యంగా ఇస్తున్నాడు. యెహోవా నా స్వాస్థ్య భాగం, నా పానీయ భాగము అంటున్నాడు. It signifies faith over possessions. ఒకవైపు వస్తు సముదాయం, దాని మీద విశ్వాసం. Trusting God for sufficiency is more valuable than temporary earthly inheritance. అన్నిటికీ దేవుడు చాలు దేవుడు గ్రహించినప్పుడు, ఈలోక సంపద కంటే ట్రస్టింగ్ గాడ్ ఫర్ సఫిషియన్సీ మోర్ వాల్యుబుల్. ఈలోక ఆస్తిపాసం లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోవచ్చు, ఏది లేకపోవచ్చు. కానీ నీవు దేవుడే నీ జీవితాన్ని, కుటుంబ జీవితానికి, సంఘ జీవితానికి చాలు దేవుడిని గ్రహించినప్పుడు, దేవుడు సమస్తము సమకూర్చే దేవుడు ఉన్నాడు. సో డెడికేట్ వన్ సెల్ఫ్ టు గాడ్ బ్రింగ్స్ డివైన్ ప్రొవిజన్. దేవుడు సంపూర్ణంగా అంకితం చేసుకున్నప్పుడు దేవుడు ప్రతిదీ కూడా మనకు సమకూర్చే దేవుడే ఉంటున్నాడు. కాబట్టి సేవకులే కావచ్చు, నాకు ఏమి లేదని తలంచుకునవద్దు. ఏమీ లేని వారే కావచ్చు, మాకు ఏమీ లేదు అనుకోవచ్చు. ఏ స్థిరాస్తులు ఎవరు అనుకోవద్దండి. గాడ్ ఈజ్ అవర్ పోర్షన్. గాడ్ ఈజ్
our inheritance. He is sufficient for your life. And He provides all things, each and every minute thing. Whatever you need, God will provide. కాబట్టి ప్రభువే నా స్వాస్థ్య భాగం గ్రహించి విశ్వసించి ఆయనకు అంకితం చేసుకొని తృప్తిగా జీవితం ముందుకు సాగిపోయినప్పుడు దేవునికి నడిపింపు మనకు ఉంటుంది. అన్ని స్థితిగతుల్లో చాలు. గాడ్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యువర్ లైఫ్. కాబట్టి యెహోవా నీవే నా భాగం, నా స్వాస్థ్య భాగం తండ్రి, నాకంతే చాలంటూ ముందుకు సాగిపోలేని పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు స్తోత్రాలు తండ్రి. మీరే మా స్వాస్థ్య భాగము, పానీయ భాగమునైనా మీరుంటే మాకు చాలు దేవుడు కాబట్టి మీకు స్తుతి స్తోత్రాలు. మీ కృప చాలు కృప కాబట్టి మీ స్తోత్రాలు. భూలోక సంబంధమైన స్వాస్థ్యాల మీద, భాగాల మీద దృష్టి సారించక అవి తాత్కాలికమైనవే, నిత్యుడు మీరు కాబట్టి తండ్రి. భూలోక సంపదమైన స్థిర జరాస్తుల కంటే మీరు అతి ప్రాముఖ్యం వారు ఎంచి ప్రభువా, మీరు మా ఇన్హెరిటెడ్ స్వాస్థ్య భాగము అని విశ్వసించి తండ్రి మీ మీద ఆధారపడి ముందుకు సాగిపోవడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదా తోడై ఉండును గాక. ఆమేన్.